హాయ్ అండి. ఈరోజు నేను చిక్కుడుకాయ గ్రేవీ చేస్తున్నాను చూడండి. ముందుగా నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ అండి, అది కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. చూడండి, ఆనియన్స్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండి. ఇలా వేసుకున్నాక ముందే చిక్కుడుకాయని నేను నార లేకుండా వలిసానండి. అలా వలుసుకున్న తర్వాత ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిసేపు వాటర్ అన్నీ కిందికి వచ్చినాక ఇలా చక్కగా పైకి తీసి ఇందులో వేసేసుకున్నాను. అట్లాగే చిక్కుడుకాయ పైన అండ్ సాల్ట్ చల్లుకున్నాను. సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా కలుపుకోవాలి. నాకైతే కర్రీ నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు నార్మల్ విజిల్ పెట్టానండి. విజిల్కి అయితే పెట్టలేను, నార్మల్గా పెట్టేశాను. నార్మల్గా పెట్టిన తర్వాత ఇలా చక్కగా చూడండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత తీసి చూసాను. చక్కగా ఇలా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవుతుండగానే నేను సరిపడా టమాటాలు తీసుకున్నానండి. మీకు టమాటాలు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నాకైతే సరిపడా నేను తీసుకున్నాను. చూడండి, ఇలా టమాటాలు కూడా చక్కగా మెత్తబడాలంటే దీన్ని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని వీటిని కూడా కొద్దిసేపు మనము ఉడకనిద్దాము. చూడండి, అండ్ కుక్కర్లో కాబట్టి విజిల్ పెడుతున్నానేమో అనుకోకండి. విజిల్ పెడితే మీకు చూపిస్తాను. విజిల్ మాత్రం నేను అస్సలు పెడతలేను, నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చక్కగా టమాటా మొత్తం మెత్తగా అయింది కాబట్టి టమాటా మొత్తము తోలు ఇట్లా వచ్చేసేయాలి. టమాటాలు కోస్తాం కదా, అంతా పచ్చలు ఉండకుండా మెత్తగా అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలండి. లేదంటే ఇంకా ముందే సన్నంగా కోసుకోవాలి, దొడ్డు కోయద్దు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే నేను కారం కూడా వేసేసుకుంటానండి. ఇలా నాకు గ్రేవీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేవీ నార్మల్గా ఉంటే కారం మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు, కొంచెం నార్మల్గా వేసుకోవచ్చు. కానీ చిక్కుడుకాయలో కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఉప్పు కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే చిక్కుడుకాయ ఉడికినాక అయినా సరే కొంచెం తీయగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి, నేను అన్నది ఒకసారి గమనిస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఎసరు వేసుకోవాలండి. ఇప్పుడే కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ 2 వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసుకుంటాను, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా ఒకసారిగా కలిపేసుకుందామండి. చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా సరిపడా ఎసరు ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు కూడా ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, కానీ గ్రేవీకి సరిపడండి. ఇలా చక్కగా కలుపుకొని ఫస్ట్ కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు అండి కట్ చేసి ఒకే దగ్గర వేసి కడిగేసాను. కడిగి ఇలా వేసుకున్నాను. సాల్ట్ కానీ అండ్ కారం కానీ తక్కువగా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. చూడండి, మనం ఒకసారి కర్రీని సరి చూసుకొని విజిల్ పెట్టేసుకున్నామంటే ఒక 2 విజిల్ 3 విజిల్ అయితే ఓకే. నార్మల్గా మనకు విజిల్ ఎన్ని విజిల్లకు బాగా ఉడుకుతుంది, ఎన్ని విజిల్లకు బాయిల్ అవుతుంది అనేది ఎవరి ఇంట్లో వాళ్ళకే అర్థమైపోతుంది. నేను మా ఇంట్లో ఒక 4 విజిల్ అయితే సరిపోతుందండి. కొత్తగా ఉన్న కుక్కర్ అయిందనుకో ఒక 2 విజిల్ అయితే చాలా సరిపోతుంది. చాలా చక్కటి టేస్టీ చిక్కుడుకాయ రెడీ అయిందండి. చూడండి, కానీ ఇది రోటీలోకి అయితే చాలా బాగుంది.